ప్రభుత్వం అనుమతి అడగాలి. ఎందుకు మూస్తున్నామని కారణం చెప్పాలి. లేబర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం అందుకు అంగీకరించాలి. యజమాని రీజనబుల్ కారణమే చెప్పింది, ఇది మూయొచ్చు ఈ పరిశ్రమ అని చెప్పేసి. అప్పుడు ఏదో ఐడి యాక్ట్లో వచ్చే నష్టపరిహారాలు ఇచ్చి వాళ్ళని బయటికి పంపిస్తారు. కానీ ఈ చట్టంలో ఏం చేసినారంటే దాన్ని 300కి చేసినారు. వాస్తవంగా భారతదేశంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత పెద్ద ఇండస్ట్రీస్ రావడం లేదు. ఆక్సిలరీ యూనిట్స్ బాగా పెరుగుతున్నాయి, చిన్న చిన్న పరిశ్రమలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో 300 లోపు 299 మంది ఉన్నా ఆ పరిశ్రమని ఎవరిని అడగకుండా మూసుకోవచ్చు. ఈ రకంగా కూడా కార్మిక వర్గానికి వీళ్ళందరికీ చాలా తీవ్రమైన నష్టం. ఇక లాస్ట్ ట్రేడ్ యూనియన్లు సీరియస్గా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు అనంటే ఇదంతా వర్కింగ్ క్లాస్ బ్రాడ్ మైండెడ్ తోటి నిర్దిష్టంగా ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకించడానికి ఒక కీలకమైన పాయింట్ ఉన్నది. అది ఒక ప్రజాస్వామిక హక్కును కాలు రాయటం లాంటిది. ఏమిటనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 7 మంది ఉండాలి, లేదనుకుంటే ఉన్న ఎంప్లాయీస్లో 10% ఉంటే ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎన్ని యూనియన్లు అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నుంచి 1 ఇయర్ దాటిన తర్వాత ఎన్నికలకు పోవచ్చు. గెలిచిన యూనియన్ తోటి వేజ్ నెగోషియేషన్, వేతనాల బార్గెనింగ్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన చట్టంలో ఏంటంటే పరిస్థితి, మీరు ఒక సంస్థలో ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే 10% ఉండాల్సిందే పాత రూలు. ఆ తర్వాత 30% మందిని గినక ఆ యూనియన్కి అనుకూలంగా ఉన్నారని గినక మీరు ప్రూవ్ చేయగలిగితే ఇక 3 ఏళ్ల తర్వాత ఆ కంపెనీలో ఇంకో యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, లేదు రిజిస్ట్రేషన్లు చేసినాం, 19% ఓట్లు వస్తే మాత్రమే ప్రాతినిధ్యం, మెజార్టీ అనేది లేదు, ఒక యూనియన్ తోటి మాట్లాడేది లేదు. ఎన్ని యూనియన్లైనా పోటీ చేయండి, 20% పెరిగితే ఒక 20%కి ఒక్క మెంబర్ని ప్రతినిధిగా ఇస్తాడు. నెంబర్ 3, ఏం జరిగినా కూడా వీటి మీద నువ్వు నెగోషియేషన్ చేసిన తర్వాత ట్రైపార్టెడ్గా ఇంతకుముందు లేబర్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఉండేది. మన ఇద్దరు 2 ఒపీనియన్లు పంపితే ఆ గవర్నమెంట్ ఒక ఒపీనియన్ పంపించేది. దాన్ని తీసేసి ఏం చెప్పినాడంటే యాజమాన్యం ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పింది. అంటే మీది ఇంటాం, నిర్ణయం తీసుకుంటాం అనేది ఇందులో ఉంది. సో దీంతో ట్రేడ్ యూనియన్ల వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిపోద్ది ఇండియాలో. అప్పుడు అడిగే నాదుడు ఉన్నాడు, దీనికి ఏమవుతుంది? కొంత వినేటప్పుడు ఎట్టుంటుంది అని అంటే కొంచెం ఇన్వెస్టర్స్కి ఎట్టనిపిస్తుంది, ఇది బాగానే ఉంది రిలీఫ్ అన్నట్టు ఉంటుంది. కానీ ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అనుభవాలు చూసినప్పుడు, నిన్నగాక మొన్న మనకి ఇక్కడ పాండిచ్చేరిలో జరిగిన అనుభవాలు ఇలాంటివన్నీ చూస్తుంటే అన్రెస్ట్ పెరిగినప్పుడు ఏంటంటే దాడి ఒకేసారి అవుతుంది. ఒకేసారి అయిన తర్వాత ఏంటంటే అది ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉండదు. అది నాశనానికి దారితీస్తాయి. చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇట్లాంటివన్నీ. ఇలా పోయినా ఏ దేశం కూడా బాగుపడలే. అందుకని ఈ మొత్తం కాంట్రాక్ట్ సిస్టమ్ ఏదైతుందో ఈ ట్రేడ్ యూనియన్లో రద్దు అనే కాన్సెప్ట్ తోటి ఏదైతే తీసుకొస్తున్నారో ఇది కూడా ఈ వ్యవస్థకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అని ఈ చట్టాల్లో నేను అధ్యయనం చేసినంత వరకు కలిగిన అభిప్రాయాలు. దీని మీద ఇంకా అనేకంగా లోతుగా చాలా అంశాలు విడివిడిగా మాట్లాడడానికి ఉన్నాయి. క్లుప్తంగా రేఖ మాత్రం అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్పాం. దీనికి వాళ్ళు మోదీ గారు ఫోటో పెట్టుకొని కార్మికులు బాగా ఉపయోగపడతాయని బాగా ప్రచారం చేస్తున్నారు. లాస్ట్లో శ్రమశక్తి నీతి గురించి కూడా ఒక్క పాయింట్లో చెప్తాను. దాంట్లో ఏమిటంటే ఇంతకుముందు శ్రమను బట్టి వేతనము చర్చలు ఉండేవి. అంటే గంటలు, వేతనాల చట్టం, గ్రాడ్యుయేటీ చట్టం, పిఎఫ్ చట్టం, ఇవన్నీ. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే లేబర్ డిపార్ట్మెంటే దాన్ని రద్దు చేసి మనం నీతి నియమాలతోటి నిర్ణయాలు తీసుకుందాం అనే దాని సారాంశం. సిస్టమ్స్ అన్నీ పోతాయి, దీని కండిషన్స్ అన్నీ పోతాయి. అందుకని దాన్ని ఎడిషనల్గా తీసుకొస్తున్నారు. ఈ లేబర్ కోడ్స్ని ఎట్ట అమలు చేయడానికి రూట్స్ అంటే దారులు చెప్పే పనే ఈ శ్రమశక్తి నీతి అనే డాక్యుమెంటు. అందుకని వీటన్నింటిని కూడా గమనంలో పెట్టుకొని నేను మీ అందరు కూడా ఏ రకంగా దీని ఇంపాక్ట్ ఉంటుందో అదంతా చెప్పాలా. రెండోది పెద్దలు కేటీఆర్ గారు కానీ, వినోద్ గారు కానీ, సీనన్న కానీ, మల్లారెడ్డి గారు కానీ, దేవి అన్న కానీ అందరూ కూడా దీనిపైన వచ్చిన వాళ్ళందరూ కూడా ముగింపుగా ట్రేడ్ యూనియన్ భవిష్యత్తు, రక్షణ, వాళ్ళ జీవిత పరిణామాలు, సంక్షేమం పెరగడానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, పర్టికులర్గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గ యొక్క భవిష్యత్తు ఇలా బీఆర్ఎస్ చేతుల్లో. అదే రకంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా చాలా ముడిపడి ఉన్నాయి. లోతుగా వీటిని పరిశీలన చేసి దీని మీద
ఓ మంచి డాక్యుమెంట్ తయారు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు రాజేందర్ సింగ్ గారు కూడా వచ్చారు ఎయిర్లైన్స్ నుంచి, ఇండియన్ ఎయిర్లైన్స్, వారిని కూడా పరిచయం కావాల్సిందిగా ఒక్కసారి అది త్వర ఉంటాయి ఇట్రండి. ఈ చర్చను మొదలు పెడదామని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముందుగా దీని మీద కొంత అవగాహన ఉన్న ఎవరు మాట్లాడినా 2 నిమిషాలు 3 నిమిషాలే. సదానందం గౌడ్ గారిని ముందుగా ఒక 3 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ ఫోన్ ఉంటుంది. అదే ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసి మరి మన యొక్క బాధలు వినడానికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న లీడర్లందరికీ నా నమస్కారాలు. అందరి పేర్లు చెప్తే టైం 2 నిమిషాలు అంటున్నాను కాబట్టి కొంత పేరు చెప్పుకుంటూ ఉంటాను నేను. దయచేసి సభకు నమస్కారాలు. సో నా పేరు సదానందం. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ జనరల్ సెక్రటరీగా టీఆర్ఎస్కేవికి జనరల్ సెక్రటరీగా నేనే పనిచేశాను. అలాగే ఫస్ట్ వేజ్ బోర్డు చైర్మన్గా కూడా నేను పనిచేశాను బిహాఫ్ ఆఫ్ టీఆర్ఎస్ తరఫు నుంచి. అందుకోసమని ఇవాళ ఈ పిలుపు వినగానే తప్పకుండా రావాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మరి ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు రాంబాబు గారు చెప్పినట్టుగా ఇష్యూస్ ఎప్పుడు కూడా చట్టం వచ్చేది ఎందుకు వస్తుంది? ఇది కార్మికుల చట్టం. కార్మికుల చట్టం ఎందుకు వస్తుంది? కార్మికులకు బాధ కలిగినప్పుడు వాళ్ళకు బాగు చేయడం కోసమో చట్టాలు రావాలా. కానీ ఇక్కడ మన బాధ లేదు, మన సంబంధం లేదు,